సారీనా, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నా. రండి. హలో వసంత్. రేయ్ వసంత్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హలో రాజు, బాబాజీ మీద ఉన్న భయంతో వసంతని వదిలేసంట్రా. నువ్వు కూడా అక్కడి నుంచి పారిపోరా, పారిపో. చావు దగ్గరైనోడేరా నాతో సవాల్ చేస్తాడో. ఏమన్నావు? వసంతని నువ్వు చంపేస్తావా? రేయ్, వాడి చేతనే నీకు తల కొరువు పెట్టిస్తాడు రా. రేయ్, వాడిని నరికి పోగులు పెట్టండి రా. నా గురించి భయపడట్లేదు, బాధపడట్లేదు. రాజు కోసరా, వాడిదంతా ఎవరి కోసం చేశారు నీకు తెలుసా? నాకు తెలుసురా. అంజలి కోసరా. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఒకరిని ఒకరు ఇష్టపడ్డారా. చిన్న పనిలో ఉన్నా ఓ వీధి కుక్కని తెచ్చి పెంచా, అది నా మీదే తిరగబడితే దానికి బుద్ధి చెప్తున్నా. తర్వాత మాట్లాడతా. రేయ్ గజ, వాడిని ముక్కలు ముక్కలుగా సీల్ చేయరా. వెళ్ళు. బాగా నొప్పిగా ఉందిరా, త్వరగా చంపేరా. రేయ్, ఏంట్రా చూస్తున్నావు? పొడవరా వాడిని, పొడిచి వాడి పేగులు బయటికి తీయరా. చంపలేకపోతున్నాను బాబాజీ. రేయ్, ఏంట్రా ఏంట్రా వీడిని పొడవలేవా నువ్వు? పొడవలేవరా వీడిని? రేయ్, 9 మందిని చంపావు కదరా, 9 మందిని. రేయ్, 18 ఏళ్ళుగా నువ్వు నా తిండి తింటున్నావు కదరా, చంపలేవా? చెప్పు చెప్పు. రేయ్, నువ్వు వీడిని పొడవలేవరా? వద్దంజలి, వద్దంజలి, నన్ను చూడొద్దంజలి. నేను తప్పు చేశాను. రేయ్ రాజు, నువ్వు అంజలిని ప్రేమించావా? రే, ఏంట్రా విడలా చేశాడు? రే రాజు, నువ్వు అంజలిని ప్రేమించిన విషయం నాకెందుకు చెప్పలేదురా? నాకు ముందే తెలుసుంటే ఇంత ఘోరం జరుగుండేది కాదు కదరా. నేను దగ్గరుండి మీ పెళ్లి జరిపించేవాడిని కదరా. ఆసుపత్రికి తీసుకెళ్ళండి రా త్వరగా. వలస సేప నడుము చూసి ఇవాళ అరబొరద మట్ట ఇలా వేస్తే సెవులు వదిలిపోవాలా, సెవులు వదిలిపోవాలా. మీను సొర సేపల కళ్యాణం, ఆ చెల్ల రొయ్య పిత కొచ్చల ఉల్లాసం. కళ్యాణమే కళ్యాణం, వైభోగమే వైభోగం. కళ్యాణమే కళ్యాణం, వైభోగమే వైభోగం. మీను సొర. బాబాజీ ఫోన్. హలో, బాబాజీని మాట్లాడుతున్నా. చెప్పు. చేస్తాగా, నేను చేస్తానని చెప్పాగా. ఏం టెన్షన్ పడకండి, అంతా శుభమే జరుగుతుంది. కళ్యాణం, ఆ చెల్ల రొయ్య పిత కొచ్చల ఉల్లాసం.
అదే నడక, అదే పొగరు. మీ నాన్నని చూస్తున్నట్టుగా ఉండదు. అదే ఊరు, అదే ప్రజలు. కానీ ఇప్పుడు ఇక్కడ జరగబోయేది చరిత్ర అవుతుంది. పిల్లకాకివి చరిత్ర రాసేంత వయసు కాదురా నీది. రాయ్ ముసలోడా, చరిత్ర రాయడానికి వయసుతో పని లేదు. ప్రజల అండుంటే చాలు. అది మాకు ఎప్పుడూ ఉంది. ఏం చూసుకుంటా నీకింత పొగరు? రేయ్, ఏదో చూసుకుని తొడలు కొట్టే టైప్ కాదురా నేను. ఇచ్చిన మాట ప్రకారం ఇవిగో దస్తావేజులు. అమ్ము ఎక్కడా? అమ్ము ఇక్కడ లేదు. ఎక్కడుందో ఇక్కడున్న అందరికీ తెలుసు. కానీ ఎవ్వడూ నోరు విప్పడు. అక్కడ చూడు. పాపం 13 సంవత్సరాల క్రితం ఇదే నేలలో కలిసిపోయారనుకున్న మీరు బతికుండారని తెలవగానే పరుగెత్తుకొచ్చినారా జనం. మాకు ఆస్తి కావాలి, వాళ్ళకి నువ్వు కావాలి, నీకు మీ నాన్న ఆశయాన్ని పూర్తి చెయ్యడం కావాలి. వా అన్నట్టు నువ్వు బెట్టింగ్ లో కింగ్ అంట, గెలుపు తప్ప ఓటమి తెలియదంట. అందుకని అబ్బాయి, మనం ఒక పందెం వేసుకుందాం. అందులో నువ్వు గెలిచావనుకో, అమ్ము నీదే, ఆస్తి నీదే. పెంచిన తండ్రి ప్రాణాల కోసం నా ప్రాణాన్ని పందెంగా పెట్టా. కన్న తండ్రి కల నిజం అవడం కోసం ఎన్ని ప్రాణాలైనా తీస్తా. తీయటం కాదు, ప్రాణం పొయ్యాలి. 10 నిమిషాల్లో పోయే ప్రాణాన్ని కాపాడగలవా? 10 నిమిషాల్లో చచ్చేది ఎవరనుకుంటున్నావా? అరవకు. ఏ ఊరి కోసం మీ వాళ్ళందరూ ప్రాణాలు వదిలారో అదే ఊళ్ళో నీ అమ్ము ఉంది. సుంకులమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, 1000 గడపన్న ఆ ఊళ్ళో నీ అమ్ము ఏ గడపలో ఉందో కనిపెడితే చచ్చిన మీ నాన్న ఆశయం బతుకుతుందిరా. వెళ్ళా. అది సూర్యనారాయణ పెట్టంటే.
చూసాం, వరి కోత చూసాం, ఊరికి ఓచ కోత అంటే ఏంటో చూపించు బాబు. నరికే కొడుకుని ఆయ్! ఆయ్! నీ చేతుల మీదుగా పట్టాలు పంచాలన్న మీ నాన్నగారి కోరిక ఎన్నాళ్ళకు నెరవేరింది. ఆ పెద్దోళ్ళు ఎద్దరూ మీ కడుపున కవల పిల్లలై పుట్టాలమ్మా.
పైసాయే పరమాత్మ అనుకునేవాడిని సార్. కాదు సార్, ఇది ఒక దెయ్యం సార్. ఈ దెయ్యం పడితే మనిషి రాక్షసుడు అయిపోతాడు సార్. దీనివల్ల నన్ను నా వాళ్ళని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నా వద్దు సార్. మీ పైసల వల్లే మీ కూతురు స్వీటీ మేడం ప్రాణాల మీదకి వచ్చింది సార్. ఒకవేళ ఏమన్నా అయితే, ఏమన్నా అయి ఉంటే మీ పైసలతో వాడిని కొనుక్కురాగలరు మళ్ళీ? సార్ నేను చిన్నవాడినైనా ఒక పెద్ద మాట చెప్తాను సార్. కడుపుకి మించిన భోజనం, అర్హతకి మించిన ఆశ, అవసరానికి మించిన డబ్బు అరగదు సార్. నేను నూరుని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతున్నాను మేడం. మనలాంటి ఫకీర్ 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 గాళ్ళకి రావురా పైసలు. ఫకీర్ కాదురా, లక్కీర్ లక్కీర్. లకీర్ కాదురా, దమాకుండాలి, దిల్లుండాలి. పైసలు మన దగ్గరే ఉన్నాయి. అవునా అవునా मुझे बहुत डर लग रहा. रिस्क తీసుకో तू प्रकाश. రిస్కే మనకి పెట్టుబడి చిచ్చా. ఈ డబ్బుని తీసుకెళ్ళి నేను చెప్పించటిచ్చా. పైసలు ఎక్కడ ఉన్నాయరా? మన పాత బస్తీలో ఉన్న అమ్మాయిల జీవితాలు డబ్బు లేక పాడవకూడదు. ఈ డబ్బు వాళ్ళ మంచి కోసం ఉపయోగించగలరు. మొత్తం 50 కదా, 45 కోట్లు అక్కడ ఇచ్చావు. 50 లక్షలు యాదవ్ అడ్డాలో కాలిపోయినాయి. మిగతా 4.5 కోట్లు సర్వీస్ ట్యాక్స్. నువ్వు నా చేతికి చిక్కిన నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేసినా తెలుసారా నీకు? రేయ్ బల్లు, నీ కొడుకు విషయంలో నేను చేసిన తప్పు అనుకుంటే నేను వస్తాను రా. నన్ను నరికి చంపు, కానీ నా చెల్లెల విషయంలో ఏమ్రా ఇది ఇట్లా అరుస్తుంది? ఇంత పెరిగి నీకు చెల్లెనట్లా అయిందిరా? నా చెల్లెలు వదిలేయ్. నా కొడుకుని చంపేటప్పుడు బతిమలాడే ఛాన్స్ కూడా నాకు ఇయ్యలే. నేనిస్తా, బతిమలాడు. రేయ్ బల్లు, నా మాట వినరా. ఇంకో బతిమలాడు. యాడన్నా నా మనసు కరుగుతుందేమో ట్రై చేయి. రేయ్ బల్లు, నా చెల్లెలు వదిలేయ్, నేను వస్తాను రా. పూజమ్మా, పూజమ్మా, అమ్మా. దాని మణికట్టు నరం కోసిన అదేడుందో దానికి కూడా తెలియదు. ఇంకో గంటలో వస్తుంది. దీని ఒంట్లో నేను ఎత్తు లెక్కనే ఈ సెల్లో బ్యాటరీ కూడా లో ఉంది. నీకు దమ్ముంటే నువ్వు మొగోనివైతే వచ్చి సత్యలో నీ చెల్లెలు కాపాడు. పూజమ్మా, అమ్మా నీకేం కాదు. ఎలా రా తెలుసుకునేది? సరే మాట్లాడతాను సార్. సార్ ఎక్కడున్నానో తెలియదు అంటుంది. మాట్లాడతా సార్. హలో పూజ, భయపడుకో భయపడుకో, టెన్షన్ పడుకో. నేను చుట్టూ ఏమున్నాయి చెప్పు. ఇంకేమున్నాయి చెప్పు పూజ. హలో, ఎలక్ట్రిక్ బల్బ్ ఉంది. హైదరాబాద్ మొత్తానికి పవర్ ఎలా సప్లై అవుతుందో చెప్తారా?
సిటీలో 600 kV పవర్ గ్రిడ్స్ 3 ఉన్నాయి. ఉప్పల్, మామిడిపల్లి, ఘనాపూర్. వీటి నుండి సబ్స్టేషన్స్ 220 kVగా మౌలాలి, ఎద్దుమైలారం, గచ్చిబౌలి, చాంద్రాయణగుట్ట, శంషాబాద్, షాపూర్లకు పవర్ సప్లై అవుతుంది. ఈచ్ స్టేషన్ కి 15 నుండి 20 వరకు మినీ సబ్స్టేషన్స్ ఉంటాయి. వీటన్నిటికీ కంట్రోల్ సబ్స్టేషన్ లో ఉంటుంది. పూజ దగ్గర మొబైల్ ఉంది. మనం ఈ 6 సబ్స్టేషన్స్ కవర్ చేసి ఆన్ అండ్ ఆఫ్ చేసామంటే పూజ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. పూజ బి ఆన్ ద లైన్. ఆఫ్ చేయమని చెప్పు. ఆఫ్. పూజ ఆఫ్ అయిందా? బంద్ చేయమను. ఆఫ్. ఆఫ్ అయిందా పూజ? సార్ మొత్తం చెక్ చేసాం, ఇంకేం లేవు సార్. చలో బంద్ చేయమని చెప్పు. ఆఫ్. ఆఫ్ అయిందా పూజ? ఆఫ్. ఆఫ్. కాల్ మీ బ్యాక్. పూజ బి ఆన్ ద లైన్. ఆఫ్ చేయమని చెప్పు. ఆఫ్. ఆఫ్ అయిందా? ఆఫ్ చేయండి. ఆఫ్ చేయండి. ఆఫ్ అయిందా? ఇప్పుడు ఆఫ్ అయిందా? ఆఫ్ అయిందా? ఇప్పుడు ఆఫ్ చేశారే, అది మళ్ళీ ఒకసారి ఆన్ చేయండి. ఆన్ అయిందా పూజ? ఆన్ అయిందా? కాప్రాలో 700 ఎలా ఎరకవుతుంది? దట్ ఈస్ వెరీ సింపుల్ సార్. కాప్రాలోని ప్రతి స్ట్రీట్ లో ఓ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ చేస్తే అమ్మాయి ఎక్కడుందో 2 నిమిషాల్లో తెలిసిపోతుంది సార్. బబులు పూజమ్మని చూసుకో. వద్దన్నయ్య, చెప్పొద్దు. నీకు తెలియదమ్మా, వీడు నీ రక్తం కళ్ళ చూసిండు. వీడు బతక నీకు వీళ్ళే. ప్లీజ్ అన్నయ్య, నా మూలంగా ఒక మనిషి చావడం నాకు ఇష్టం లేదన్నయ్య. వదిలేయి అన్నయ్య, నా కోసం చూసినవురా, ప్లీజ్. నువ్వు నా బంగారు తల్లిని చంపాలని చూసినావు. అయినా కూడా నిన్ను ఇడిసే అన్నయ్య అంటుంది.
అబ్బా పెదనాయన నువ్వు గమ్మనుండు. అరే ఐస్ క్రీమ్ పెట్టరా. పూజమ్మా ఇప్పటికైనా చెప్పమ్మా గాడెవడో. ఇంకా గొట్టంగాడి గురించి నా దగ్గర మాట్లాడద్దు. ఏ నేను ఇంత ప్రమాదంలో ఉంటే కనీసం నన్ను చూడడానికి రాలేదు ఆ ఇడియట్. అదే మన బబ్లుని చూడు, నా కోసం ఎంత రిస్క్ తీసుకున్నాడు. అతనికి మనకి ఏ సంబంధం ఉందని. అందుకే ఇంకెప్పుడు వాడి పేరు నా దగ్గర ఎత్తదు. సలగాని పేరు మాకు తెలిస్తేనే కదా తీయనికి. మరి ఇప్పుడు ఏం చేయమంటా? అంత మీ ఇష్టం. మీరేం చెబితే అదే చేస్తాను. చివరికి ఆ బబ్లు చేత తాళి కట్టించుకోమన్నా కట్టించుకుంటాను. రేయ్ బబులు. సార్ సార్ అవరా నువ్వేదో పోరిని లవ్ చేస్తున్నాను. ఏడుదాకా వచ్చిందిరా స్టోరీ. అది నాకు జట్కా ఇచ్చి జంప్ అయిపోయింది సార్. నీకు కూడా సేవ్ అయిదా? ఏ సార్ మీకు అలాగే అయిందా? అరే నా సంగతి ఇడిసేరా. నీ లైఫ్ రిస్క్ చేసి నా చెల్లెల్ని మస్తు సార్లు కాపాడు. దానికి నీ రుణం ఎట్లా తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే మా నాయనమ్మ మాట గుర్తొచ్చింది. గది ఎప్పుడు చెప్తుండే, ఆడదానికి పెళ్ళంటూ చేస్తే దాన్ని కాపాడే కెపాసిటీ నోన్కేచి చేయాలని. గా కెపాసిటీ నీ దగ్గర ఉందిరా. నా చెల్లెల్ని నీకు ఇద్దాం అనుకుంటున్నా. అరే బబులు, మీరిద్దరు కలిసి ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ నా ఇంట్లో తిరిగితే చూడాలని ఉందిరా. ఏమంటావు? ఏమరా పైన చూస్తావు? రాముడి మాట ఆంజనేయుడు, శంకర్ గౌడ్ మాట ఈ బబ్బులు ఎప్పుడు కాదన్నారు సార్. అయితే ఇంకేం కేల్కతం ఇంగ్లీష్ షురు. నమస్తే సార్. అరే చారిగాడు కూడా వచ్చిండు. ఏమరా చారి ముహూర్తం పెట్టాలి. అట్లాగే సార్. 3, 4, 5, 6, 7, 8, 9. నువ్వు ఇలా టెన్షన్ పడతావు, నేను చూడలేకపోతున్నానన్నా. గ్యారంటీగా మగపిల్లడు పుడతాడన్నా. మన శారీ సార్ చెప్పారు కదా. అబే నే బాధపడతలేరా, పరశాన్లున్నా. ఎండ్లికి ముందే 3వ నెలని గాజేగాడు చెప్పిండు. గా లెక్కన ఇది 13వ నెల. 7వ నెల పుట్టుడిన్నా చూసినా గాని ఇదేంద్రా 13వ నెల. ఏంటి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? ఏమైనారానే ఇప్పుడు 13వ నెలలో పిల్లల పుడత గురించి నీకేనా ఐడియా ఉందమ్మా? ఏంటి జస్ట్ జనరల్ కోసం అడుగుతున్నావా? రేయ్ డౌన్ కురా. ఏంటన్నా మన లెక్క గానికేంద్రా చూసినావమ్మా, నా మేనల్లుడు అచ్చం బద్రీనాథ్ పైల్మాన్ లెక్కున్నాడు. ఆడవాడు బావ గారు. మా నాయన బే. పూజ చూడు, అచ్చం వీడి కళ్ళు ముక్కు అన్ని మన బబ్లులా లేవు. ఊరి వీడి దొప్పతగా వీడి చేతి మీద మచ్చ కూడా అచ్చం మన బబ్లు చేతి మీద లాగే ఉంది. అన్నా అన్నా మస్తాన్ వచ్చిందన్నా. నమస్తే అన్నా. అన్నా ఎక్కడ పెట్టమంటారు? డీసీపీ ఇంట్లో. పోలీస్ స్టేషన్లో. ఆ ముగ్గురులో ఎవ్వరూ బతకూడదు. కానీ వాళ్ళు ఏ స్టేషన్లో ఉన్నారో తెలియదు కదన్నా. నీ ఫోన్ ఇటు. సార్, ఊరు చివరి పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఉన్నాం సార్. రోజు నువ్వు ఎక్కడ ఫోన్ చేస్తావు? మా ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వస్తుంది సార్. ఇవాళ మా ఇంటి నుంచి క్యారేజ్ వస్తుంది, కానీ ఓపెన్ చెయ్యకు. బయటికి వెళ్ళి ఫోన్ చేయి. అలాగే సార్. సారీరా, ఇదంతా నా వల్లే జరిగింది. నాకు అదే మండుద్ది. అలా వేరు చేసి మాట్లాడతావేంటి? నువ్వొకటి నేను ఒకటినా? నీ డైలాగేలే. ఊరుకో. అమ్మ గుర్తొస్తుందిరా. ఎలారా? ఇప్పుడు అమ్మ నాన్నకి మొహం ఎలా చూపించగలను? ఏమనుకున్నావు? ఎక్కడికి వచ్చావు? ఇంట్లో ఉన్న నాన్న చెప్పింది ఎందుకు వినాలి అనిపించేది. ఇప్పుడు అనిపిస్తుంది నాన్న మాట ఎందుకు వినలేదా అని. బాధపడుకో, మనం తప్పు చేశాం, శిక్ష తప్పదు, జైలుకి వెళ్ళాల్సిందే. నేను దాని గురించి బాధపడట్లేదు. రేపటి నుంచి నిన్నో జైల్లో పెడతారు, నన్ను జైల్లో పెడతారు. నిన్ను వదిలి నేను ఉండలేనురా. సార్, పాపం వాళ్ళని చూస్తే జాలిస్తుంది సార్. అయినా వాడు చేసిన తప్పేంటి సార్? చావు బతుకులో ఉన్న చిన్నపిల్లని బతికించారు. ఇదే మాట కోర్టులో చెప్తావా? సార్ పని చూసుకో. ఎవరు నువ్వు?
కోటయ్య గారికి క్యారేజ్ తెచ్చాను సార్. సరే త్వరగా వచ్చి వెళ్ళిపో. అలాగే సార్. నమస్తే సార్. సార్ క్యారేజ్ సార్. అక్కడ పెట్టు. వస్తాను సార్. హలో. ఓకే 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 సార్, మార్కెట్లో మర్డర్ జరిగిందండి సార్. అలాగా, మీరంతా పదండి, నేను వచ్చేస్తున్నాను. ఓకే. ఆ కోటని జీప్ రెడీ చేయమని. మార్కెట్కి పోనీ. అలాగే సార్. కోటయ్య బండి ఆపు. రోజు నీకు స్టీల్ క్యారేజ్ వచ్చేది, వాళ్ళు హాట్ క్యారేజ్ వచ్చిందేంటి? అది సార్, బతికిపోయారు. సార్, కొరియర్ సార్. నాకా? ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఏమండి రండి, అక్కడ పిలుస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? వస్తున్నా, కొరియర్ వస్తే తీసుకున్నా. త్వరగా రండి. అదే అందరూ వచ్చేసారు. నమస్కారం. నానా, నీకేదో కొరియర్ వచ్చిందా? వీళ్ళిద్దరిది చుట్టారికవా అండి? లేదండి, ఇంటర్నెట్లో ప్రేమించుకున్నారు. ఓహో. కంగ్రాచులేషన్స్. మళ్ళీ నాకు కనిపిస్తే ఈసారి నిజంగానే చంపేస్తాను. డీసీపీ యుగంధర్. రే, నాకు డౌట్. ఏవండి, నాకు డౌట్. ఆ రాత్రి ఏం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలైన మనల్ని ఎందుకు వదిలేశాడు? ఎలా వదిలేశాడు? ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్కి ఓ ఫోన్ వచ్చింది. నీకు గుర్తుందా? ఆ ఫోన్ చేసింది ఎవరనుకుంటున్నావు? హాయ్నే. హలో సార్, మార్కెట్లో మర్డర్ జరిగింది సార్. అందరూ కొట్టుకుంటున్నారు సార్. తొందరగా రండి సార్, ప్లీజ్. సార్, మార్కెట్లో మర్డర్ జరిగిందండి సార్. అలాగా, మీరంతా పదండి, నేను వచ్చేస్తున్నాను. ఓకే. ఆ కోటని జీప్ రెడీ చేయమని. ఓయ్. వీర్రాజులు అంటే వాళ్ళు ఏదో పనులు చేసి బయట దర్జాగా తిరుగుతుంటే ఓ మంచి పని చేసి మీరు లోపల ఉండటం ఏంటి? నాకు నచ్చలేదు. వెళ్ళిపోండి, వెనక నుంచి వెళ్ళిపోండి. గో. 1 minute. నీ ఫోన్. సారీ, ఓ ఫోన్ చేశాను. సార్, థ్యాంక్స్ లో. నా మనసు మారక ముందే వెళ్ళిపోండి. మార్కెట్కి పోనీ. అలాగే సార్. ఆయన చాలా చెడ్డోట్లా కనిపించే మంచోడు కదా. అవును. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రైట్ రైట్, మొత్తం రోడ్డు మీద పడి తిరుగుతున్నారు. రండి. బా, ఎంత ఎండ. థ్యాంక్స్ వెంగళరావు. ఏమైంది? వాళ్ళు గుర్తుకొస్తున్నారు సార్. ఎవరో? రోమియో జూలియట్ సార్. సార్,
మనందరం తప్పించుకున్నాం కానీ పాపం బంగారం లాంటి పిల్లలు వాళ్ళు బలైపోయారు సార్. అందుకే సార్ మనకి ఇన్ని కష్టాలు. ప్లీజ్ నన్ను కెలకద్దు వెంగళరావు. ఏ ఎండలో ఏం తిరుగుతారు? ఎల్లకెళ్ళన్నాయా? ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా యూట్యూబ్ ఛానల్.